అందరికీ నచ్చుతుంది అని కన్ఫర్మ్ చేసుకున్నమాట. నచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు బి ఇంకా బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది. నన్ను ఈ క్యారెక్టర్లో ఊహించాడు డైరెక్టర్, చాలా థ్యాంక్స్ చెప్పాలి. మెసేజ్ల తర్వాత చూసుకోవచ్చు, మళ్ళీ రాదు ఇలాంటి అవకాశం. ఓకే, మామూలు రెగ్యులర్గా నాకు బ్రహ్మాజీనే ప్రజెంట్ చేసి చిన్న చిన్న వేరియేషన్ చేశాను. బట్ చాలా కాలం తర్వాత ఇప్పుడు నాగార్జున గారు నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు కూడా చాలా తృప్తిగా ఉందండి. ఒక యాక్టర్కి ఒక డిఫరెంట్ గెటప్లో అందులోంచి చిన్న పేరు రావడం అనేది థ్యాంక్ యూ నందు, ఆలోచించినందుకు. దాని వెంటనే ఈ క్యారెక్టర్ నన్ను అనగానే ఓకే చెప్పిన మా నాగ్ గారికి, అఖిల్కి చాలా థ్యాంక్స్. నేను షూటింగ్లో అఖిల్తో అనేవాడిని, బ్లాక్ బస్టర్ సినిమాలో ఉండాలంటే సోలో ఓన్లీ వన్ క్యారెక్టర్ మీద ఎప్పుడు బ్లాక్ బస్టర్ రావు, ఒక సూపర్ హిట్లు అవుతాయి అంతే తప్పించి. చాలా క్యారెక్టర్లు బాగుంటేనే అని చెప్పాను. అది మళ్ళీ ప్రూవ్ చేసింది. సో మెనీ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, దేన్ని తక్కువ చేయలేం. ఏది బాగుందంటే అన్నీ బాగున్నాయి. అన్ని క్యారెక్టర్ల మధ్య మొత్తం మార్క్స్ కొట్టేశాడు అఖిల్. అది పెద్ద ఛాలెంజింగ్, ఎందుకంటే అందరూ వెయిట్ తీసుకున్నారు, దీనికి పంచుకున్నారు. బట్ లాస్ట్ 15 minutes నిజంగా ఏడిపించేసాడు మొత్తం థియేటర్లో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అఖిల్ అంత బాగా. అంటే నీతో యాక్ట్ చేశాను కానీ ఈ సినిమాలో మా అందరిని మోసం చేసావు. చాలా సైలెంట్గా యు కిల్డ్ ఎవ్రీవన్. ఇంకా పక్కన హీరోయిన్ గురించి చెప్పాలంటే మొన్న లైట్స్ అక్కర్లేదన్నాను. హీరోయిన్ గురించి ఇంకొకసారి సినిమా చూడాలనిపిస్తుంది. అమ్మాయి క్లోజప్లు కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ అంత బ్యూటిఫుల్, అంత గొప్ప టాలెంటెడ్ ఉన్న అమ్మాయితో నా కాంబినేషన్లో చేశాను. చాలా 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 భవిష్యత్తు ఉంది అమ్మాయి, చాలా పెద్ద రేంజ్లోకి వెళ్ళిపోద్ది. ఇంకా బృందా మాస్టర్ కానీ, ముఖ్యంగా మా శివాజీ, చాలామంది రివ్యూల్లో శివాజీ క్యారెక్టర్ ఆర్క్ అన్నారు. ఇన్నేళ్ళు అయింది ఇండస్ట్రీలోకి వచ్చాక, ఏంటో ఆర్క్ అంటే నాకు కూడా తెలీదు. అదేంటో ఆర్క్ ఎరక్కొడేశాడు, అద్భుతం. తను కుక్కతో మాట్లాడే సీన్ అయితే యాక్టర్గా నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక్కడే కూర్చొని చేశాడు సోలో పెర్ఫార్మెన్స్. జనరల్గా స్టార్ సినిమాలో అలాంటి సీన్ ఉంచరు, ఎడిటింగ్లో లేపేస్తారు. బట్ నాగార్జున గారు, అఖిల్ కొంత డిఫరెంట్ వాళ్ళు. ఫ్రమ్ ద డే వన్ మాకు తెలుసు, టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. బాగా చేస్తున్నారంటే ఇంకా నాగ్ గారు ఇంకా క్లోజప్ పెట్టండి బ్రహ్మాజీకి, లేకపోతే ఇంకా తీయండి. అలా అన్ని క్యారెక్టర్ మీద శ్రద్ధ తీసుకున్నారు. ఓన్లీ అఖిల్ మీద, అఖిల్ ఏదో హిట్ కావాలని కాదు. దట్ షుడ్ బి రెస్పెక్టబుల్ ఫిల్మ్. మనం తర్వాత గర్వంగా చెప్పుకునే సినిమా ఉండాలని చెప్పింది. ఏదో కమర్షియల్గా ఏదో చేసి కింద మీద ఇప్పుడు హిట్ కాదు, ఇది చాలా మెమరబుల్ హిట్ అన్నమాట. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంటారు అప్పుడే కదా, ఇంకా నెమ్మదిగా లాగా సింక్ అవుతూ పర్ఫార్మెన్స్ల గురించి కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్ల గురించి కానీ. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, అఖిల్ మా డైరెక్టర్, మా డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దగ్గరగా ఉన్న ఫిల్మ్ ఇది. 3 జనరేషన్స్తో పనిచేశాను. ఆ అవకాశం నాకు నాగార్జున గారు ఇచ్చారు. అందుకే ఆయన్ని నా గాడ్ ఫాదర్. లెనిన్ సినిమా చెప్పటానికి ముందు నాగార్జున గారు ఎంతమంది డైరెక్టర్లకి ఈ అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి అవకాశాలు ఇచ్చారో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కళ్ళతో నేను చూశాను. ఎంతమంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశారో నా కళ్ళతో నేను చూశాను. మీడియా మిత్రులు కూడా చాలామందికి తెలుసు. అలాంటి ఒక నాగార్జున గారు తన బ్లడ్ అఖిల్ బాబుకి ఒక సక్సెస్ ఇవ్వటానికి ఆయన పడ్డ తపన నేను ఎప్పుడు చూడలేదు. బాబు గారు అంతా కూడా వస్తారు, నలుగురిని కలుస్తారు,
అంతా బాగుందా అని అడుగుతారు. ఏది ఫ్రమ్ సీతారాముల కళ్యాణం చూతం రారండి దగ్గర నుంచి కూడా ఓకే ఆయన జాబ్ అయిపోయింది ఆయన అంతే ప్రొడ్యూసర్గా వచ్చి కనపడి వెళ్ళిపోతారు. అలా కాదండి. మనం ఈ సినిమా ద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనిషికి కావాల్సింది డబ్బు కాదు, డబ్బు అవసరమే, కానీ దాన్ని మించిన ఇంకోటి ఉంది, అది జీవితంలో సక్సెస్ అవ్వటం. అలాంటి ఒక సక్సెస్ కోసం ఆయన పడ్డ తపన నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఆ తపనకి 100 times తపన ఆ కొడుకు దగ్గర చూశానండి నేను కళ్ళతోటి. ఎంత కష్టం దాదాపు 1.5 year నుంచి. అంటే ఒక వరల్డ్ కప్ కొట్టడానికి ఒక టీం ఎంత ట్రై చేస్తుందో, ఎన్ని సంవత్సరాల పాటు వాళ్ళు మొదలు పెడతారో దాన్ని. ఈ వరల్డ్ కప్ అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వాళ్ళు క్యాంపులు స్టార్ట్ చేసి ప్రాక్టీస్ మొదలు పెడతారు. అంత గొప్పగా పనిచేశారండి ఆయన ఆర్టిస్ట్గా పనిచేస్తూ, ప్రొడక్షన్ చూస్తూ, ఎడిటింగ్ రూము, మ్యూజిక్, అలాగే మిగతా వాళ్ళందరితోటి టీం తోటి కోఆర్డినేషను, షూటింగ్ అయిపోయిన తర్వాత నైట్ 2 గంటల వరకు కూడా. అద్భుతం బాబు, మీకు ఈ హిట్ అనేది యూ డిజర్వ్ అండి. ఇది యూ డిజర్వ్. నిన్న తాతగారి విగ్రహం దగ్గర నేను రాలేకపోయాను, షూటింగ్లో ఉండి చూశాను, లైవ్ చూస్తూనే ఉన్నాను. మీ నాన్నగారికి మీరు థ్యాంక్స్ చెప్పిన విధానం ఉంది చూసారా, ప్రతి తండ్రి అలాంటిది ఒకటి కోరుకుంటాడండి. చాలా నేను అక్కడుండి లిటరల్గా నాకు ఈ గడ్డతోటి నాకున్న అనుబంధం, నేను ఊరు మనిషిని బాబు. నేను ప్రతిదానికి ఎమోషన్ అయిపోతాను. ఆయన గుర్తుగానే నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. నేను బిగ్ బాస్ హౌస్లో కూడా చెప్పాను. ఆయన ఇచ్చిన నాకు ఫస్ట్ సినిమాకి 1,25,000 రూపాయలు ఇచ్చారు. 5 ఎకరాల 35 సెంట్లు ఒక ల్యాండ్ కొనుక్కున్నాను. మా నాన్నకున్న 2 ఎకరాలు. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జీవితం. సో నేను చాలా ఎమోషనల్. మిమ్మల్ని నేను అక్కడ సెట్లో వేసిన ఆ చిన్న బాబు దగ్గర బేబీ అక్కడి నుంచి చూశానండి మిమ్మల్ని. నేను ఫస్ట్ డే కూడా మీకు అదే చెప్పాను. నాకున్న ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది నేను చచ్చిపోయేవరకు పోదు. నాకు దూరంగా ఉండైనా సరే ఆ ఎమోషన్ అనేది నా కళ్ళల్లో కనిపిస్తుంది. సో అంతగా ప్రేమించి ఈ షూటింగ్కి వచ్చిన మొదటి రోజు నేను మేకప్ వేసుకునేటప్పటి నుంచి నేను గుండెల మీద చేసుకొని, దేవుడా ఈ సినిమా మా బాస్ కోసం హిట్ అవ్వాలి అని ప్రతిరోజు కోరుకొని అందరితో నేను బ్రహ్మాజీ అన్న అందరం మాట్లాడుకొని, ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలగకూడదు, స్పాట్లో అందరం అక్కడే ఉండాలి అని చాలా ఇష్టపడి కష్టం చాలా పెద్ద కష్టమేం లేదు, మేమేం ఫైట్లు చేయాలి, మీరు చేశారు. ఇష్టపడి పనిచేసిన సినిమా ఈ రోజున నిన్న మార్నింగ్ 5 o'clock లేచానండి. నా ఫ్రెండ్ ఉన్నాడు కుమార్ అని, వాడు డిస్ట్రిబ్యూటర్, సీడెడ్ చేశాడు మన సినిమాని. వాడిని 5 o'clockకి వాడిని ఏడిపించడం మొదలుపెట్టాను. దాదాపు 8 సెంటర్లో థియేటర్లతో మాట్లాడిచ్చాను. నా ఫోన్ లైన్లో పెట్టి నాతో మాట్లాడిచ్చాడు. అందరూ చెప్పిన రిపోర్ట్, ఇంక నేను ఎవరు రిపోర్ట్ పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత మన తెలుగు 360 ఒకటి చూశానండి. ఇంకా అక్కడ ఫిక్స్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. అంతగా కోరుకున్నామండి. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని అంతగా కోరుకున్నాం. నందు గారు, మరి మీ పెదనాయన క్యారెక్టర్ మరి ఎవరి క్యారెక్టర్ నాకు తెలియదు. ఇది ఎతిరాసులు అనే క్యారెక్టరు నేను బాగా ఫీల్ అయిన సీన్ అంటే తెలుసా, మనం నైట్ అక్కడ మందు సీన్ చేసాం ఫీల్డ్లో. అది నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నేను భారతికి అక్కడ పెళ్ళేందిరా అని అడుగుతాను. అదొక సీన్ అండి. థియేటర్లో కూడా ఈ సీన్స్కి చాలా అప్లాజ్ వచ్చింది, చూశాను నేను. చాలా థ్యాంక్స్ అండి. లైఫ్లో నాకన్నా కూడా నాకు అన్నం పెట్టిన వాళ్ళకి మీరు పెద్ద సక్సెస్ ఇచ్చారనే ఆనందం అది చాలా ఎక్కువ అండి. దాన్ని మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కో డైరెక్టర్లు రాంబాబు గారు కానీ, కుమార్ కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. మేనేజర్లు కానీ ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు. నాకు టైం చెప్పమని నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు. అవునా, అడిగేవాడినా నేను ఎప్పుడు అడగను కూడా. ఈ సినిమా నాకు అంత ఇంపార్టెంట్ అనే మాటే చెప్పేవాళ్ళం. అలాగే బృందా మాస్టర్ కానివ్వండి, బ్రహ్మాజీ అన్న, మాకు ఒక్కోసారి డౌట్ వచ్చేది, ఈయన ఏ కాలుతో కుండుతున్నాడు, ఈ కాలు ఒక్కోసారి ఈ కాలు ఉండేది, మర్చిపోయి ఈ కాలం ఏం చేయగలిగేవాడు, ఇదే కాలు అనేవాడు. బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు. గెటప్ సీన్ కానివ్వండి, అలా ఈశ్వరరావు మేడం గారు
అద్భుతం అద్భుతం అండి. థియేటర్లో అయితే మంచి రెస్పాన్స్ ఉంది మీ క్యారెక్టర్ కూడా. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ సొంత సినిమాలకు పనిచేశారు. మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి ముందు ముందు. అలాగే నాగవంశీ గారి అసోసియేషన్ అంటే ఖచ్చితంగా అది కేర్ ఆఫ్ అడ్రస్ సక్సెస్కి అనేది మొదలైపోయింది, మొన్నటి నుంచి మొదలైపోయింది. ఇది కంటిన్యూగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాగార్జున గారికి. అలాగే మర్చిపోయా, మా హీరోయిన్ గురించి మాట్లాడలేదు. ఈ అమ్మాయితో నేను పందెం కాశానండి. ఈ అమ్మాయితో నేను పందెం కాశాను. రాసుకుంది, వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి రాసుకుంది. నేను చెప్తున్నానమ్మా, ఈ సినిమా బ్లాక్ బస్టరు, ఎవరు ఏం చెప్పినా నమ్మకు నువ్వు. నీకు మిగతా సినిమాల్లో కూడా కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళందరూ వేరే సినిమాల్లో కూడా ఇలాగే చెప్పుంటారు. కానీ ఈ సినిమా చెప్తాను, ఈ సినిమాలో ఉన్న సోల్ వేరు, ఆ సోల్ భారతి, నువ్వు మర్చిపోవద్దు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను. నిన్న ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ నేను అప్పుడే చెప్పాను, నాన్నే కాపీ కొట్టి ఉంటుంది, నేను వెళ్ళిపోతాను. కానీ అయితే ఏంటి అని అడిగానండి. అయితే ఏంటి అంటే చెప్పండి మీరే అంది. మంచి పార్టీ టీం అందరికీ, మొత్తం మనందరికి కూడా ఒకరోజు తను పార్టీ ఇవ్వాలండి, బాకీ ఉంది సార్. బ్రహ్మాండమైన యాక్ట్రెస్ దొరికిందండి, మంచి హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి. సో ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, మా బృందా మాస్టర్, అందంగా 2 పేరు తమిళ్లోనే పేస్ట్ ఎరక, మేమిద్దరం తమిళ్లోనే మాట్లాడుకుంటా ఉన్నాం సెట్ అంతా కూడా. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా పేరు పేరున నాగార్జున గారి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందు ఇంకా చాలా ఫంక్షన్లు చేసుకుంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇవాళ మొదలైంది, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ సక్సెస్ సెలబ్రేషన్స్. అండ్ ఈశ్వరి కదా, అదే ఎంత ఫుల్గా వాళ్ళే చెప్పేశారు, మాకేమైనా ఉంచాలి కదా సార్. లేదు, అందుకనని నేనేమి అంతగా మాట్లాడను సార్. నేను చెప్పగలిగింది ఏమిటంటే, మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా హార్డ్ వర్క్ చేశారండి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. తర్వాత నేను ఫస్ట్ టైము అన్నపూర్ణలో చేస్తున్నాను సార్. అవును సార్, ఇది నా ఫస్ట్ మూవీ సార్. మాకు సితారా వచ్చి సొంత బ్యానర్, అందుకని వంశీ గారితో మాకు చాలా ర్యాప్ ఉంది. అది సొంత బ్యానర్, ఇది నాకు సొంత బ్యానర్ అవ్వాలి ఫ్యూచర్లో. అందుకని చాలా సంతోషం సార్. నా కొడుకు ఒక విజయం సాధిస్తే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో మేమందరం, అదే ప్రౌడ్నెస్ వచ్చింది సార్ నిన్నటి నుంచి. అందుకే నా సొంత బిడ్డలాగే నేను ఫీల్ అవుతున్నాను సార్. చాలా బాగా చేశారు. మా భాగ్యశ్రీ, ఇంకొక హీరోయిన్ దొరికింది మనకి ఇండస్ట్రీకి, చాలా బాగా చేశారు. ఆ రోజు మనం అనుకున్నాం, ఈరోజు నిజంగానే మాకు ఒక ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికింది, పర్ఫార్మెన్స్ కూడిన హీరోయిన్. ఓకే, కీప్ ఇట్ అప్. ప్రతి ఒక్కరికి నందు గారు ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. చాలా సంతోషం సార్. ఈ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను, మీరు అందరూ చెప్తున్నారు. నిజంగానే నేను చాలా రుణపడి ఉంటాను మీ అందరికీ. నాగార్జున గారు, మీతో కలిసి వర్క్ చేయాలి. అందుకని బృందా మ్యామ్ చాలా మేము ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేసాం. వీళ్ళందరూ ఒక కుటుంబం తప్ప దీంట్లో ఆర్టిస్ట్ అని ఎవరు చెప్పను సార్. బ్రహ్మాజీ గారు కానీ, శివాజీ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. చాలా సంతోషం. నిన్నటి నుంచి అసలు నా ఇంట్లో ఒక పండగ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అదే హ్యాపీనెస్ నాకు ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుంది సార్. అందుకని ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళకి ముందు మా కృతజ్ఞతలు. అందుకని ప్రతి సినిమాని ఇలా ఆదరించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మొన్న కూడా సార్ అందరికీ థ్యాంక్ యూ, మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒకటి చెప్తున్నాను, జస్ట్ ఒక్క నిమిషం నాతో పాటు రండి, నా టీం రండి, వెనకుండండి, కనిపిస్తారు రండి. కళ్యాణ్, ప్రకాష్, వంశీ, కుమార్, బాలు రండి ప్లీజ్. వాళ్ళ వెనక నిలబడి మాట్లాడతాను. ఎందుకంటే రాంబాబు గారు ఎక్కడ? వాళ్ళ కొంచెం జనరల్గా మాట్లాడేస్తానండి. రెడీ సార్, రెడీ సార్. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్.
ఫస్ట్ నేను మిమ్మల్ని కలిసిన రోజు నుంచి ఆ జర్నీని మీరు ఎలా మొదలు పెట్టారో నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సార్కి అంటే ఇంక నేను ఏం చెప్పాలంటే నేను ఎలా నా స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే యుద్ధమే కాదండి, సక్సెస్ కూడా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఊరు వెళ్తున్నా, మా ఇంట్లో చాలా హ్యాపీగా వెళ్తున్నా ఊరు. ఎన్నో నాకు తెలిసి 2010లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో 16 ఇయర్స్ తర్వాత నేను ఊరికి గర్వంగా ఆనందంగా వెళ్తున్నా. ఇంతే. ఇంకా ఇది ప్లస్ ప్రతి ఒక్కటి ఇంకేంటంటే సినిమాలో చూసినప్పుడు ఊరికే నాగ్ సార్ గురించి చెప్పాలి, నేను అఖిల్ సార్ నాగ్ సార్ గురించి చెప్పాలి. చాలా సందర్భాల్లో సీన్ పేపర్ పట్టుకొని నేను నాగ్ సారే హీరోనా అని వెళ్ళేవాడిని. నాగ్ సార్ ఇలా ఉంటారు, ఇలానే చేసేవాడిని సార్ ఎప్పుడు వెళ్ళి ఆ డిస్కషన్లో. సో ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నా ఎప్పుడు నాగ్ సార్ అయితే లేదు, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు కాబట్టి అది కరెక్ట్గా స్క్రీన్ మీదకి వస్తుంది నందు అని చెప్పారు. దానికి మా డిస్కషన్లో ఎంతో హెల్ప్ చేశాడు ఎడిటర్ నవీన్ నోలి గారు. అవి ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాము. సో ఆయనకి థ్యాంక్స్. తమన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆయన ప్రతిసారి మ్యూజిక్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. అండ్ బ్రిట్టో అసలు ఇంకా బ్రిట్టోకి నాకు ఉన్న ర్యాపో అది చాలా మంచి ర్యాపో సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ సాంగ్ చేస్తుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి మాస్టర్ సేమ్ సెటప్లో ఒక రియాక్షన్ ఉంటుంది, అంటే సార్ ఎప్పుడు ఏదో ఒకటి వస్తారంటుంటుంది. ఎందుకంటే అన్ని లేయర్స్ ఒక్కొక్క సీను 3 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఫైట్ జరుగుతుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ వాడిని ఇటు పెడతాం. మీరు కూడా ఎన్నోసార్లు 3:30, 4 o'clock కూడా శివాజీ సార్, బ్రహ్మాజీ సార్ 3:34 అసలు మనం ఉదయం వెళ్తే నెక్స్ట్ రోజు పొద్దునే వచ్చేవాళ్ళం చాలా రోజులు. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అఖిల్ గారు 9 o'clock సార్ కాల్ షీట్ అంటే 9:05కి వస్తానంటే 5 నిమిషాలు లేట్ అవడం కోసం ఆయన ఇంత పెద్ద మెసేజ్ పెడతారు, సారీ నందు 5 minutes లేట్ అవుతుందని. అంత పంక్చువల్గా అంత డెడికేటెడ్గా ఈరోజు మీ స్లాంగ్ గురించి అది చెప్తున్నారంటే సార్ అది కంప్లీట్లీ మీ డెడికేషన్ సార్. ఎన్నో విని షూట్లోనే 90% చేశారు. అండ్ భాగ్యశ్రీ కొంచెం నవ్వు, ఇంకా టెన్షన్ లేదు, ఇంకా అసలు ఏ టెన్షన్ లేదు. అది ఈశ్వరి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నేను స్టేజ్ మీద ఖచ్చితంగా థ్యాంక్ యూ ఒక ముగ్గురికి చెప్పాలి. అది వచ్చి నా ఫ్రెండ్ విఎంఆర్, నాని గారు అండ్ రూపక్. వాళ్ళు లేకుంటే నేను ఇక్కడికి వచ్చి ఎంత ప్రశాంతంగా నా సక్సెస్ని నేను సెలబ్రేట్ చేసుకోలేను. సో అండ్ ఎంటైర్ బై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ స్టేజ్లో చెప్తాను, గుర్తు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. శివాజీ సార్ అంతే సార్, దానిలో మా పెదరాయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలుస్తుంది సార్. ఊర్లోనే ఈ అన్ని క్యారెక్టర్స్ పేరు పెట్టాను సార్ నేను సినిమాలో, ప్రతి క్యారెక్టర్ పేరు పెట్టా. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఏంటి అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మురళీకిషోర్ గారు. అక్కినేని అభిమానులు, అఖిల్ గారి అభిమానులు మిమ్మల్ని. If you didn't give me Bharti, I wouldn't get this appreciation today. If you didn't give me the space and if you didn't put me up there as Bharti, I wouldn't get the appreciation that I have gotten today. So thank you so much. I will always be grateful for you, sir. Coming to Akhil, I've seen you work really hard, and even though I may not know your journey of these past 10 years, I know what it might feel like when things don't work out. But I've seen you work so hard right beside me. I've seen you work, blood, sweat, tears. I've not seen you sit even for a second. And I used to complain to you all the time, why are you not sitting? And you are always on call, making sure everything is going right. So I think you deserve so much love. I told you, 10th, just wait and watch, and this love is coming, and it's come. You have arrived, Akhil. Manodu vachadu. So నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. I don't know what our next script is going to be, but I can't wait for it. I can't wait to act beside you because you are a performer. Vamsi sir, actually he called me and he was like, Manchi script Bhagyashree, you'll do it. I was like, so, and then thank you for giving me this script, because
I am here because of you as well. If you didn't tell me, come off, listen to the narration, this wouldn't be possible. So I think all of you have bits and pieces for the reason that I'm standing here today. Nag sir, I called you a day before release, just a few hours before release, and I told you I'm so nervous. I told you I did my best, and I told you I hope you're happy with me. And you said hard work always pays off. That's all you said. And I think I'm really grateful that you have put in so much effort for us. I will always be grateful for you, and I hope I'm waiting for the future collaborations too. Vrunda ma'am, without you, I wouldn't look that good. Without you, my screen presence wouldn't be this good. So thank you so much. Thank you so much for everything. You've always motivated me to do better, and I will always do better and make you proud. Brahma sir, it was fun working with you. Thank you so much for being so supportive and teaching me Pekata. So, Shivaji sir, I saw your performance and I was mind blown, sir. Thank you so much for being so supportive. You've always told me hard work will pay off, consistency will pay off, and I hope you're proud of me. Pramod, I think he's one excellent actor that we've gotten in the Telugu cinema, in the Telugu industry. I saw him on the screen while watching the film and I was mind blown. Ishwari ma'am, your eyes have like some power. I don't know how you do it. So if I am forgetting anybody, Taman, obviously his BGM was amazing. I think he's lifted the film to another level. And more importantly, Bruto, I think he's worked really hard too. So thank you so much. And my ADs, I've troubled you a lot. I hope all the hard work has paid off for all of you, and I hope we're all happy we did it. So, lastly, I just want to say one thing. It's been a journey. It's been a journey of 1.5 years. And, sorry, every time that I've fallen, it's the messages of my fans, the reels, the constant motivation you guys have shown me, because of which I'm here today. So thank you so much. I just want to say one thing, that Hyderabad is my karma bhumi, and I wish that na aakhri film is also here. So thank you so much everybody. థియేటర్లో మమ్మల్ని అందరినీ ఎమోషనల్ ఫీల్ చేసి ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతారా? మాకు ఒక టిష్యూ సరిపోలేదు తెలుసా? చేసి చెప్తాను మీకు. శివాజీ గారు చెప్పినట్టు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక నందు చెప్పినట్టు డైరెక్ట్ నాని, విఎంఆర్, వెంకట్, మురళి అని నాకు బ్యాచ్ ఉన్నారు. పొద్దున్న 4 నుంచి మొదలైంది ఈ యుద్ధం. ప్రొద్దుటూరులో 2 షోస్ వేసాము, 5 o'clockకి గుంటూరులో ఒక షో వేసాము, అనంతపూర్లో ఒకటి వేసాము, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30కో 6:30కో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఇలా, ఈ కలెక్షన్ ఇలా, ఆ కలెక్షన్ ఇలా అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఆన్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే బుక్ మై షోలో పర్ అవర్ ఎన్ని టికెట్లు దిగితే సినిమా అంత బాగుందన్నమాట అని ఒక ఎసెంప్షన్కి రావడం, ఒక సినారియో క్రియేట్ చేశారు జనంలోకి. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్. యాక్చువల్లీ 9th ఈవినింగ్. సో 3K 4K per hour ఉండింది. సో ఆ స్ట్రెస్ ఉంటా ఉన్నింది బాగా, ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాస్ సినిమా ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో అనుకున్నాను, కానీ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్గా రియాక్ట్ అయ్యారు యూఎస్ ఆడియన్స్. దానికి యాక్చువల్లీ వీ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సినారియో. దాని తర్వాత రాయలసీమలో అయ్యేటప్పటికి మాత్రం హిట్ స్టేటస్ మాకు అర్థమైపోయింది ఫస్ట్. అక్కడి నుంచి గంటకి బుక్ మై షో చెక్ చేయటం, ఎంత రీచ్ ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాం. ముందున్న హిట్ సినిమాలు 1 గంటకి ఎంత ఉన్నాయి, సాయంత్రం 6ంటికి ఎంత ఉన్నాయి. ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నింది.
నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి తిరుపతిలో మొత్తం తిరుపతి టౌన్లో 9 థియేటర్లు ఉంటాయి. అలాంటిది 6 థియేటర్లు వేస్తే ఫుల్ అయింది సాయంత్రం ఫస్ట్ షోకి. సెకండ్ షోకి 9 థియేటర్లు వేద్దామంటే కుదరలేదు, 2 సినిమాలు ఆల్రెడీ ఆడుతూ ఉండడం వల్ల. సో 7 థియేటర్లు వేయగలిగాం. సో సినిమా బ్లాక్ బస్టర్ అని కూడా పోస్టర్ మీద వేస్తే చాలాసార్లు ఎటకారం చేస్తారు, ఎలాంటి రిపోర్ట్ వచ్చినా బ్లాక్ బస్టర్ వేస్తారని. కానీ నిజంగా బ్లాక్ బస్టర్ అంటే ఏంటో ఈ రెవెన్యూ సైడ్లో మీకు చెప్తాను, థియేటర్ సైడ్ కానీ అని మాకు తెలుస్తుంది. కాబట్టి గత 3-4 మంత్స్గా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని బాధపడే రోజుల నుంచి నిన్నటి నుంచి అందరి డిస్ట్రిబ్యూటర్స్ని స్క్రీన్స్ యాడ్ చేయమని గొడవ చేసే పొజిషన్కి వచ్చాను నేను ఇవాళ. అది సంక్రాంతి టైంలో జనరల్గా ఫైట్ చేస్తాము, స్క్రీన్ యాడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఉంటాయని. ఇప్పుడు సోలో రిలీజ్ వచ్చినా కూడా స్క్రీన్స్ యాడ్ చేయమని అడిగే పొజిషన్కి వచ్చాను నేను. నేనేదో సరదాగా స్క్రీన్స్ యాడ్ చేస్తున్నాం అనుకునే పోస్టర్లు వేయడానికి చెప్పను, మీకు తెలుసు కదా బాగా. అంత గొడవ చేస్తున్నాను నేను స్క్రీన్స్ గురించి, అంత బాగుంది రెస్పాన్స్ నిజంగా రెవెన్యూ సైడ్. కానీ ఇవాళ రాయలసీమలో పొద్దునే సెకండ్ డే తగ్గుతుందేమో సాటర్డే అనుకున్నాము, కానీ మార్నింగ్కే మదనపల్లి లాంటి స్టేషన్స్లో కూడా 4 థియేటర్లు ఫుల్ వచ్చినాయి. గుంటూరు లాంటి స్టేషన్ మామూలుగా మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నోరు తెరిచి ఏం మాట్లాడు, ఎప్పుడు ఏడు మోహన్ తిరుగుతూ ఉంటాడు వాడు నాకు మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ వచ్చినాయి అని వాడు చెప్పటము. కానీ సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మాజీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు, ఈ ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇక్కడ యాడ్ చేసాం, అక్కడ యాడ్ చేసామని. అట్లా ఫోన్లు చేస్తూనే ఉన్నారు మాకు నిన్నటి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం గ్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి ఎంత ఉందో 3 షోలు కలిపిన గ్రాస్ ఒక సెకండ్ షోకి ఉంది. ఆ విషయం నాకు 12:40కి తెలిసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేయలేదని కూడా ఆలోచించుకుంటూ ఆయనకి నేను మెసేజ్ చేశాను, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా ఆయన లేచలేరు పాపం. అప్పుడు అఖిల్కి ఫోన్ చేసి చెప్పా, ఒక సెకండ్ షో గ్రాస్ 3 షోలు గ్రాస్ అంత ఉంది సార్ అని. అంత రీచ్ వచ్చేసింది సెకండ్ షోకి వచ్చేటప్పుడు ఈ సినిమాకి. ఒక ఎల్విఆర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతని దగ్గర నుంచే ఉత్సాహంగా గొంతులో రాలేదు నాకు. అతనికి RRR ఇచ్చినా బాహుబలి ఇచ్చినా అతని గొంతులోంచి ఏం రాదు కాబట్టి అతను కూడా హ్యాపీగా చెప్తాడు అనుకున్నా. అతను ఒక్కడే చెప్పలేదు నాకు, మిగతా అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆడియన్స్గా కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద టర్న్ అవుట్ వచ్చింది నిన్న కానీ ఇవాళ కానీ. ఇందాక శివాజీ గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం బాగా నచ్చిందని. సార్ దాంట్లో అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అఖిలేని నాగార్జున గారి కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు, కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చిందని. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిందని వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడు అలా చూడలా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా నాగార్జున గారి గురించి తర్వాత చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఆమె పెద్ద రోల్ ఏమి ఉండదు, సీన్లు అప్పుడప్పుడు అడగడం తప్పితే. సినిమా యావిడికి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారా ఉన్నా ఎందుకంటే సార్కి కంఫర్ట్ అని. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కుర్చీ, వీడికి టీ ఇచ్చే బాయ్, ఇవన్నీ వీడికి కంఫర్ట్ జోన్స్ ఉండాలి. సో వాడు కొంచెం నేను సితారాలోనే ఎడిట్ చేస్తా అన్నాడు. ఆయన స్టేజర్కి ఆయన లేదు వంశీ ఆ అన్నపూర్ణలో పెట్టు అంటే అందరం నోరు మూసిని పెట్టాల్సిందే అక్కడ. కానీ రిలీజ్కి 15-20 డేస్ ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆవిట్లోనే కూర్చునేవారు. ఈయన ఒక డౌట్ అడగటం, వాడైనా చెప్పటం, వాడేదైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించుకురావడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పటం. అసలు మీరు నంబర్ ఆ 1 month 15-20 డేస్ నాకంటే ఎక్కువ వెళ్ళారు ఆయన సితారా ఆఫీస్కి. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అలాంటిది. ఒకటే మీకు చెప్పిన సింపుల్ మాట, అన్నపూర్ణలో ఎడిట్ పెట్టండి అంటే అయిపోయేది. కానీ ఆయన అలా ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఎవరి వర్క్ ఫ్లోలో వాళ్ళ స్టైల్లోనే పనిచేయనిచ్చారు. దాని ప్రకారమే తమన్ విషయంలో కూడా తమన్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి స్కోర్ చెక్ చేశారు, అన్నీ చూశారు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ తమన్ స్టూడియోకి వెళ్ళే చూస్తారు. అన్నీ ఏదైనా ఎక్కడ ముందు సినిమాలు అన్ని టెక్నీషియన్స్ ఎలా పనిచేశారో అలానే పనిచేయనిచ్చారు. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి, థియేటర్స్ రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇది ఎవరికి ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వాలి ఏంటి ఏ డిస్కషన్ లేదు. నేను నా సినిమాలు ఎలా చేసుకుంటున్నానో అలానే చేయనిచ్చారు ఆయన. అన్నీ దేంట్లోనూ ఎక్కడ ఏది అక్కడే మీకు ఎంత పెద్ద మనిషో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి కొంతమంది మనుషులు అంత పెద్దవాళ్ళు ఎందుకు అవుతారో ఇట్లాంటి విషయాల్లో తెలుస్తుంది. ఎక్కడ ఎవరి డిస్కంఫర్ట్ని ఆయన స్పాయిల్ చేయలేదు అసలు. అంత బాగా ట్రేడ్ రిసీవ్ చేసుకోవడానికి ఇవాళ సినిమాని ఇంతమంది వెనకాల కష్టపడ్డారు. మురళి ఇప్పుడు కొంచెం నన్ను చెప్పు సినిమాకి నేనే డైరెక్టర్నని అందరు నాకు ఫోన్ చేశారు, కొంచెం నందుని డైరెక్టర్ అని చెప్పండి సార్. నేను చెప్పడం ఏంటి, అతను చెప్పుకోవాలి కదా అతనే డైరెక్టర్ అని. నేను చెప్పేది ఉంది ఇంకా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సార్ అఖిల్ హిట్ కొట్టేశాడు.
నేను ఆమె 2-3 రోజులు నిద్ర పట్టదు, ఎలాగో రిలీజ్ 2 రోజులు నిద్ర పట్టదు, నిన్నేమో కొంచెం కలెక్షన్ వింటుంటే నిద్ర పట్టదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఊరికి వెళ్ళకుండా కూర్చుంటే అసలు ప్రతి రీలు అదే వస్తుంది, ప్రతి రీలు. సార్ నిజంగా జెన్యున్గా ఆడియన్స్ ఎక్కువ కోరుకున్నారు సార్ ఈ సినిమా ఆడాలని. ఆమె అది లేకపోతే మనం కొంచెం పిఆర్ చేయించుతాము, రీల్స్ చేయించుతాం, అన్నీ చేయించుతాం, కానీ ఆ స్థాయిలో మనం చేయించలేము. వాళ్ళు చేసే మీమ్స్ కొన్ని మనం చేయించలేమండి. అసలు ఎన్ని రీల్స్ చూసానంటే నిన్నటి నుంచి ఇవాటి దాకా అఖిల్ హిట్ కొట్టేశాడు అన్నది అంత జెన్యున్గా ఎవ్రీబడి వాంటెడ్ ఇట్. మీరు అన్నట్టు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎంతో ఎక్కువ రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ క్లియర్గా ఇంకా బెటర్ నెంబర్స్తో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నిన్న ఆఫ్టర్నూన్ ఈ టైంకి 8.99K పర్ అవర్ ఉన్నది, ఇవాళ ఆల్మోస్ట్ 16-17K పర్ అవర్ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఫస్ట్ షో సెకండ్ షోస్కి కెపాసిటీ ఇష్యూస్ వచ్చేంత రేంజ్కి జనం చూస్తున్నారు సినిమా. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ యూ గైస్ ఆర్ టర్నింగ్ అవుట్ అండ్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ వాచింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది వాళ్ళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, అందరినీ అడ్రస్ చేశారు, రావాల్సిన అప్రిసియేషన్ అంతా వచ్చేసింది. నేను మళ్ళీ అదంతా స్టార్ట్ చేయకుండా నేను ఆడియన్స్ గురించి మాట్లాడతాను. మై జర్నీ విత్ ది ఆడియన్స్. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకుని ఆడియన్స్కి వస్తాం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బతింటుందా అని నా డౌట్ ఉండింది నా మైండ్లో. సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఫర్ లీవింగ్ బిహైండ్ మై పాస్ట్ అండ్ గివింగ్ దిస్ ఫిల్మ్ అ కంప్లీట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ క్లియర్లీ షోస్ మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని మా భుజాల మీద లేపి హిట్ చేస్తామనేది క్లియర్గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ కాకుండా మీడియా మిత్రులకి ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ప్రమోషన్స్ మా టీంతో చాలాసార్లు అన్న ఏం వర్క్ అవుతుంది, మనం ఏం అంతే ఎక్కువ చేయట్లేదే, నాకేం అనిపించలేదే, మనం రెగ్యులర్గా పెట్టే ఎఫర్ట్ పెడుతున్నాము, కంటెంట్ వర్క్ అయింది. దాని తర్వాత మీడియా అండ్ హూఎవర్ ఇస్ involved with the promotions, they are taking the content in because the content is working. So content ki respect ichi mammalni support chesanduku I really want to appreciate and thank all the media partners who have worked with us. Someone said on the way here that we were talking, this is the future of commercial cinema. Mano eppudu cinema theater ki evarnaina piluste valku oka experience icche intiki tirigi pampiyali. So I hope Lennon has done that. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నందు. నేను మన ఫార్మల్ రూమ్లో కూర్చొని ఫస్ట్ టైం ఆ నరేషన్ ఎప్పుడైతే విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను ఫీల్ అయ్యాను, ఐ థింక్ మనం డెలివర్ చేసాం నందు. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కువసేపు ఊరు వెళ్ళిపోకు, తిరిగి రా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావు, నేను పట్టుకు రావాలి. సో ప్లీజ్ కీప్ రైటింగ్ లైక్ దిస్, ఇన్స్పైర్ యంగర్ పీపుల్ టు రైట్ మోర్ లైక్ దిస్, సో యంగ్ యాక్టర్స్ లైక్ మీ క్యాన్ డూ ఫిల్మ్స్ లైక్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ, థ్యాంక్ యూ బ్రదర్, చాలా సపోర్ట్ చేశారు, తోడుగా ఉన్నారు పార్ట్నర్లా. ఐ డోంట్ నో, మనం క్రియేటివ్ ప్రాసెస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి సినిమా తీస్తూనే ఉన్నాం, బట్ మీరు పక్కనే స్తంభంలో ఉన్నారు అండ్ మాకు చాలా ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు మాట్లాడిన మాటలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. యాజ్ మై ప్రొడ్యూసర్ ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ, ఐ వాంట్ యూ టు బీ ప్రౌడ్. All the team, all the actors, Ishwari Raghav, మీరు అన్నారు కుటుంబంలో పనిచేసాం, everyone worked like a family. You were there for us every time when we called reshoot to betterment of scene, ఏది పెట్టినా ఆ ఎడిట్ రూమ్ నుంచి ఏ కరెక్షన్ వచ్చినా మీరు ఇమ్మీడియట్గా కోఆపరేట్ చేశారు. మా జాబ్ అంతా ఈజీ అయిపోయింది ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేటింగ్. బృందా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. Bhagyashree, you have performed beyond expectations. You have given everything you have. So thank you for that. Thank you for keeping Bharati in your heart and giving everything you have to this film. Thank you. నేను నాన్న గురించి మాట్లాడితే మళ్ళీ ఇమోషనల్ అయిపోతాను, ఆయన లేనప్పుడు మాట్లాడతాను. దిస్ మూవీ విల్ ఆల్వేస్ బీ డియర్ టు మై హార్ట్స్. ఇట్ గేవ్ మీ ద హంగర్. ఇప్పుడు నేను నెక్స్ట్ సినిమా హోప్ఫుల్లీ వెరీ సూన్, ఇంకెవరో అన్నారు బాబు నువ్వు టైం తీసుకోక మళ్ళీ ప్లీజ్ తొందరగా రండి,
నేను తీసుకోను, డెఫినెట్గా అడ్వైస్ తీసుకుంటాను. నెక్స్ట్ టైం వెన్ ఐ కమ్ బ్యాక్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ హంగ్రీ నౌ. ఐ వాంట్ సంథింగ్ మోర్. Not that Lennon is less. Lennon taught me more. It's making me want more. So I hope I come back with another character and I don't seem like Lennon or Akhil. I will be back soon. I will be back more hungry. Thank you to everybody for making Lennon a blockbuster. It means everything to me and my team Tarupuna. Thank you so much. Thank you again. Love you all. హీరో గారి నివేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను. హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత తెలిసింది భాగ్యశ్రీ కూడా అదే అడిగిందంట, నాకు ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని. సో ముందుగా వెంకటేశ్వర స్వామికి నా థ్యాంక్స్, నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా పెద్ద అబ్బాయి తారక్ అడిగినగానే ఆ బిగినింగ్ స్టేజ్లో ఈ సినిమాని ఒక ఇంట్రెస్ట్లో పట్టుకోవాలి, దీన్ని ఎలా అని నేను కానీ, డైరెక్టర్ కానీ, అఖిల్ కానీ, నాగవంశీ కానీ, నవీన్ ఎడిటర్, దీన్ని ఇంట్రెస్ట్ సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలి, ఎవరు బాగుంటారు అది చెప్తే ఇది చెప్పాలి, ఈ వాయిస్ ఓవర్ చెప్పాలి అనగానే అందరూ తారక్ అన్నారు. అండ్ తారక్ని అడిగినగానే తారక్ చేశాడు ఇది. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఫర్ దిస్. జస్ట్ మేబీ 1.5 year క్రితం తండేల్ సక్సెస్ మీట్కి వెళ్ళాం. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఇంకో సక్సెస్ మీట్. ఇద్దరు నా 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామికి థ్యాంక్ యూ. సో ఈ 2 జరిగాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఒక ఎడిటరు నాగవంశీ, ఇట్లా డైరెక్టరు రాంబాబు, బృందా మాస్టరు, ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ అఫ్కోర్స్ శివాజీ, బ్రహ్మాజీ వీళ్ళందరూ ముందు నుంచి తెలుసు నాకు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిశాను. ఈశ్వరీరావు గారిని కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉందండి వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు ఇది. ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీం వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చే సినిమా శివ, ఇలాగే చేసాము. నిన్నే పెళ్ళాడతా కూడా ఇలాగే చేసాము. అన్నమయ్య కూడా ఇలాగే చేసాము. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. ఈ సినిమాని ఎట్లయినా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలని. ఇది కనపడుతుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ. అండ్ అందుకనే చాలా జెలస్గా, అసూయిగా ఉంది. నాకు ఈ మధ్యన ఈ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ I want to thank each and every technician behind this. Technician, production, art, whoever it is. అందరూ నేను కలవని వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను. ఇద్దరు మన నాగవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరే. బట్ సైకో ఫర్ ద ఫిల్మ్. దే ఆర్ బోత్ సో. ఒక ఫిల్మ్ని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే
అలా ఉండిపోయేవాడు. ఏంటి నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, నేను ఏదో సీన్ అంటే లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్, ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి దానికి ఈ సీన్ ఇలా మారుస్తే బాగుంటుంది కదండి అని చెప్పేవాడు. అండ్ అది ఆ సరస్వతి పుత్రుడు అలా రాసేస్తూ ఉంటాడు డైలాగులు కానీ అవి కానీ, ఎంతటి చక్కటి డైలాగులు. రుణం తీసుకునే అవకాశం ఒక్కసారే వస్తుంది, రుణం తీర్చుకుంటాను అని అదొక డైలాగ్. అదొక్కటి చాలు చెప్పడానికి ఎందుకు రుణం తీర్చుకుంటున్నాడని. అండ్ అటువంటి డైలాగులు ఒకటి కాదు రెండు కాదు, లాస్ట్లో చివరికి మిగిలింది ధర్మరాజును ఆ కుక్కే అని. అండ్ ఇట్ కనెక్టెడ్ ఎవ్రీబడి టు మహాభారతం ఇన్స్టెంట్లీ. అండ్ అట్లా ఎన్నెన్నో డైలాగులు ఉన్నాయి. ఇంకా మేము సినిమాలలో పెట్టలేకపోయాం, బిఫోర్ పెట్టాము. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది, పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఇట్ విల్ సచ్ ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి. అండ్ సో హ్యాపీ నందు, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రౌడ్గా వెళ్ళావు ఊరు. అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్, త్వరగా వచ్చే అఖిల్ అన్నట్టు. అండ్ నవీన్ అట్లాగే, నవీన్ నేను కూర్చుని ఇప్పుడు జనరల్గా సినిమా ఎడిట్ స్మూత్గా ఉండదు, అన్ని జంపులు ఉన్నాయి అంటే అది ఎక్స్ట్రా కేర్ తీసుకోకపోవడమే, అంతకన్నా ఏముండదు. ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుని నవీన్ అడిగి ఒక 2 వారాలు, ఒక 2-3 వీక్స్ పోస్ట్పోన్ చేయండి, దీన్ని మనం స్మూత్ చేద్దాము అని అడిగితే జరిగింది. పోస్ట్పోన్ చేయడం, స్మాల్ క్లోజప్స్, స్మాల్ చిన్న కరెక్షన్స్ ఇన్ ద సీన్స్ ఎన్ని చెప్పాడు నవీన్, ఎన్ని చెప్పాడు. అండ్ 90% ఆఫ్ ఇట్ మేము ఫాలో చేసాం. తను చెప్పిన క్లోజప్స్ కానీ, తను చెప్పిన కరెక్షన్స్ కానీ ఈ సినిమాలో అవన్నీ చేసి. అండ్ నవీన్ నాతో అన్నాడు, సార్ నాకు ఒక ప్రొడ్యూసర్ దొరికాడు, నేను చెప్పినవి అన్నీ చేస్తున్నారు అని చెప్పి తను ఇంకా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ తీసుకుని హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ థ్యాంక్ యూ నవీన్. అండ్ ఐ నో we had lot of arguments, lot of these things, but finally result is what speaks. Thank you Naveen. And Brinda Master గురించి చెప్పాలి, మై డియర్ బృందా మాస్టర్. నాకు బృందా మాస్టర్ బాగా తెలుసు. ఎప్పుడంటే తను డాన్స్ మాస్టర్ కాకముందు షీ వాజ్ జస్ట్ అన్ అసిస్టెంట్, ఇంతే ఉండేది, సన్నగా ఉండేది. అండ్ అప్పుడు షీ కేమ్ యాజ్ అ డాన్స్ మాస్టర్ అసిస్టెంట్. అప్పటి నుంచి తెలుసు ఈ అమ్మాయి నాకు, అప్పటి నుంచి తెలుసు. అండ్ నాకు తెలుసు ఫస్ట్ సీక్వెన్స్ చేస్తున్నాము అప్పుడు వచ్చి హగ్ చేసుకోవాలి, నేను హగ్ చేసుకోను అంది. హగ్ చేసుకోను అని చెప్పి వెళ్ళిపోయింది. అటువంటిది వన్ ఆఫ్ ద ఇండియాస్ టాప్ కొరియోగ్రాఫర్స్. ఐఎమ్ సో హ్యాపీ బృందా మాస్టర్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐఎమ్ హ్యాపీ. నేను బృందా మాస్టర్కి థ్యాంక్ యూ బృందా మాస్టర్, మీరు జస్ట్ కొరియోగ్రాఫర్ కంటే చేస్తున్నారు. ఐ హ్యావ్ టు డూ సార్, he is my son, he is like my son, I have to do for you and Amala అని చెప్పి నాకు బృందా మాస్టర్ చేసింది. థ్యాంక్ యూ బృందా మాస్టర్, కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరు, నేను దిలీప్ని కలిశాను బట్ మిగతా వాళ్ళందరినీ కలవలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలామంది ఉన్నారు. బ్రిటో ద కెమెరామెన్, అందరికీ దిస్ ఇస్ ద డ్రిల్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ, షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. ఆ అమ్మాయి, షీ వాజ్ నిజంగా హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిలిం అండ్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. అండ్ భాగ్యశ్రీ కోసము ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతి కోసం ఆ యుద్ధం చేయాలి. నేను ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పగ తీర్చుకుంటాను అనేది
చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి అమ్మాయి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం. అండ్ నాకు ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. 1 day బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు నీకు పెద్ద హిట్ రావాలి మనందరికీ అంటే, వస్తుందా సార్, విల్ ఇట్ కమ్, ఏం మాట్లాడుతున్నావు, ఐ యు షూర్ సార్, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను 1.5 year అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి, నాకు ఒక వ్యాలిడేషన్ లేదు, ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు ఈ చెప్తున్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు. అంటే అది నీ తప్పు కాదు, మా తప్పు, అది నీ తప్పు కాదు, అది మా మేము సినిమా తీసేవాళ్ళ తప్పు, నీ తప్పు కాదు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి అన్నపూర్ణలో అరేంజ్ చేయించి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూడు, చూసిన తర్వాత పీస్ఫుల్గా పడుకుంటావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ న్యూ డే ఫర్ యూ, భాగ్యశ్రీ, అండ్ ఐ కెప్ట్ మై ప్రామిస్. ఈశ్వరీరావు గారు, మీతో ఎప్పుడు బంద్ చేయలేదండి. ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటంటే, భయపెట్టేశారు మా అందరినీ. సో 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 లవ్లీ, సో సో నైస్ టు మీట్ యూ, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని, అమ్మలాగా చూసుకున్నాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్, బ్రహ్మాజీ, ఎప్పటి నుంచి ఉన్నావా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు, అది చెప్పవసరం లేదు. మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూసుకున్నారు అతన్ని. ఎస్, అఖిల్ గురించి నాగవంశీని కూడా ఫినిష్ చేస్తాను. నాగవంశీ ఈజ్ బీన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్. కూర్చుని సినిమాకి డబ్బులు ఇచ్చి సినిమా చేయించుకోవడం తప్పే తెలుసు, కానీ దాన్ని ఎలా మార్కెట్ చేయాలి, ఎలా ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అది నాకు పెద్ద తెలియదు. ఈ మధ్యన సోషల్ మీడియా వాటి నుంచి అంతా కొంచెం బయట ఉన్నాను, అండ్ నాకు తెలీదు. అండ్ నాగవంశీ, థ్యాంక్ యూ, యూ లైక్ ఎ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ హిమ్. ఇలాంటి వాళ్ళు కావాలి అఖిల్కి ఫ్యూచర్కి. అండ్ ఎప్పటికప్పుడు సినిమాలో సార్ అంటే నాకు తెలుసు, ఎక్కడో ఎడిట్లో చూశాడు, ఎక్కడ చూస్తాడు, సార్ సినిమాలో ఆ పాట ఏదో బాగాలేదంటే ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఫోన్ వచ్చేది. తను చెప్పాడంటే గ్యారంటీగా ఏదో ఉంటుందని దాన్ని కరెక్ట్ చేసుకునేవాళ్ళం. అండ్ వంశీ, థ్యాంక్ యూ, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఎప్పుడు నేను ఎవరితో పార్ట్నర్షిప్కి వెళ్ళను, నీతో వచ్చాను. ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్, అండ్ ఐ హోప్ వీ హ్యావ్ ఎ లాట్ ఇన్ ద ఫ్యూచర్. అఖిల్ గురించి చెప్పాలి అంటే, ఐ డోంట్ నో ఎప్పటి నుంచి తపనో అతనికి. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు అతను అఫ్కోర్స్ అచీవర్. అది అచీవ్ చేయాలి, ఎలా అయినా సరే, ఏదైనా సరే అచీవ్ చేయాలి. ఫుల్ ఆఫ్ ఎనర్జీ. పుట్టిన తర్వాత ఎవరో వన్ స్మాల్ థింగ్, పుట్టినగానే నాకు ఒక డాక్టర్, బాగా డాక్టర్ ఉన్న చెప్పింది ఏంటంటే, యువర్ బాయ్ హ్యాస్ టూ మచ్ ఎనర్జీ ఇన్ యూ. అండ్ హీ వాజ్ జస్ట్ 3-4 months old, 4-5 months old. వాడిని రోజు నేల మీద పడుకోబెట్టండి, కొంచెం ఎనర్జీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పాడు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ అప్పటి నుంచి అమల రోజు ఇంట్లో బయట లాన్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేది, రోజు 1 గంట సేపు అక్కడ ఆడుకోమని. సో దట్ మచ్ ఎనర్జీ ఇస్ దేర్. అంత ఎనర్జీ అప్పటి నుంచి ఉన్నవాడికి ఇప్పుడు సడన్గా వాడు అక్కడ వరకు వెళ్తున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. అండ్ హీఈస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు.
అటువంటిది ఎప్పుడూ లేదు. అంతే కష్టం, అదే చేయటం. కానీ అక్కడ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఇంట్లో ఐ నో ఎప్పుడు ఏది బయట చెప్పడు, అండ్ ఇంట్లో ఎప్పుడు అది చూస్తూ ఉంటాను. అండ్ హిజ్ పెయిన్, హిజ్ లోపల అగ్రెషన్, అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ మోర్ ఈ 1.5 year 2 years అగో ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో కింద పడి గ్లాస్ కంప్లీట్గా ఈ నర్వ్ని ఆల్మోస్ట్ స్లైస్ చేసింది. స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్లో సెన్సేషన్ పోయింది. అప్పుడు వీడు అసలు ఏంటి, ఏమవుతుంది, ఇక అది సెన్సేషన్ వస్తుందా రాదా. ఇట్ వాజ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంట్లో నాకు, అమలకి ఎస్పెషలీ, బయట చెప్పుకోలేము ఇది. అండ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దాట్ అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి, అండ్ కామ్గా ఆలోచిస్తాం మొదలుపెట్టాడు. And these are all personal things I'm telling you because now it's time to tell you. And I think that calmness, and ఇంట్లో ఒక తోడు వచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తోడు, తనకు ఒక తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి ఇది పట్టుదలతో దీన్ని మనం సాధించాలి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. జస్ట్ ఏదో ఎనర్జీ ఉంది కదా అని చేయలేము. గేమ్ ఆడినట్టే ఒక థాట్ ప్రాసెస్తో ఆడాలి అని చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు తను ఉన్న స్టేజ్ అది. అండ్ ఇదే థాట్ ప్రాసెస్, ఇదే కామ్నెస్, తో నో ఇంపల్సివ్ డెసిషన్స్, ఏమి చేయకుండా, అఖిల్, ఇఫ్ యూ డూ ఇట్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఐ ప్రామిస్ యూ దట్. ఓకే. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్ థ్యాంక్ యూ. గుర్చేయమ్మా ఇట్లా రియలీ. తమన్కి థ్యాంక్ యూ చెప్పాలి. తమన్కి నేను మా ఇద్దరికి మా టైంకి ఇవ్వడు, ఇవన్నీ ఏ గొడవలు ఉన్నాయి. బట్ ఫైనలీ రిజల్ట్ ఈజ్ వాట్ ఈస్ ద బెస్ట్. రిజల్ట్ ఇట్ వాట్ ఇట్ డెలివర్స్. అండ్ ఈజ్ డెలివర్డ్ రిజల్ట్, ఎస్పెషలీ బీజిఎమ్స్లో అండ్ ఫెంటాస్టిక్ బీజిఎమ్స్లో. మీ అందరికీ తెలుసో తెలీదో ఒక పాట ఉంది, అఖిల్తో పాడించాడు ఈ సినిమాలో. సో దేర్ ఇస్ వన్ సాంగ్ ఇన్ ద సెకండ్ హాఫ్, అది అఖిల్తోనే పాడించాడు తమను. అండ్ మీరు ఇప్పుడు వింటే మీకు అర్థమవుతుంది. డౌట్ చేసావా? సో అఖిల్తో పాడించాడు ఆ పాట. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ తమన్ థ్యాంక్ యూ. అండ్ అందరినీ థ్యాంక్ చేశాను, కానీ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ అయ్యగారే నంబర్ 1. ఎస్, వన్ మోర్ పర్సన్ గుర్తు చేస్తున్నారు. ఇది ఇంతమంది గురించి మాట్లాడుతూ ప్రమోద్ వసంత్. మై గాడ్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ పర్ఫార్మర్, మై గాడ్. నేను ఆ ప్రీ క్లైమాక్స్ ముందు అతను చీర కట్టుకుని ఒక పూనకం వచ్చినట్టు ఆ సినిమాలో చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. యాక్ట్ చేసినప్పుడు అది చూసినగానే అరే అఖిల్ని పిలిచి కథ చెప్పొద్దు అంటున్నారు. అలాగే అఖిల్ని పిలిచి, రే నువ్వు జాగ్రత్తగా లేకపోతే టోటల్గా జేబులో పెట్టేసుకు వెళ్ళిపోతాడు రా సినిమాని అని చెప్పి ఇలాగే చెప్పాను నేను. దీని తర్వాత క్లైమాక్స్ వస్తుంది, ద ఎండ్ పోర్షన్ వస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. యూ హ్యావ్ టు ఎక్సెల్ దట్. అండ్ ఇద్దరు పోటీగా చేశారు. అండ్ వసంత్, మా ప్రమోద్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నే అడిగాను, యూ సెడ్ యువర్ యాక్టింగ్ యాజ్ అ హీరో. రైట్ నౌ యూర్ డూయింగ్ అ ఫిలిం. ఇప్పుడు బెంగళూరులో ఒక కన్నడ ఫిలిం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అది బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ప్రమోద్. అండ్ యా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీబడి. యా ఏంటి, ఓకే. అందరికన్నా ఎక్కువ కవర్ చేయాల్సింది నేను మా అక్కినేని ఫ్యాన్స్, వాళ్ళు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని. అఫ్కోర్స్
ప్రేక్షక దేవుళ్ళు కోర్స్ వాళ్ళు మంచి సినిమా ఇస్తే మేము చూస్తాము అని రెడీగా ఉన్నారు. మంచి సినిమా ఇవ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి, మేము సినిమా చూస్తాము అని రెడీగా ఉన్నారు. బట్ మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. వాళ్ళు ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు మంచి సినిమా వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరికి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాకు ఒక వెరీ అన్కామన్, ఎప్పుడూ జరగని సైట్ చూశాను ఈ మధ్యకాలంలో. ఆల్ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ బీన్ వెరీ పాజిటివ్ టు అస్, ఆల్ ద మీడియా. అండ్ ఐ థ్యాంక్ ద మీడియా ఫర్ దిస్. మీరందరూ ఎంత పాజిటివ్గా మార్నింగ్ షో నుంచి అండ్ బిఫోర్ మార్నింగ్ షో కూడా, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు తర్వాత మీతో ప్రెస్ మీట్ చేసేటప్పుడు మీ కళ్ళల్లో మేము చూశాను, మీ నవ్వులో నేను చూశాను ఈ సినిమా హిట్ అవ్వాలి, మీరు ఆల్ ద బెస్ట్ అఖిల్ అని ఎంతమంది చెప్పారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారు నేను అనుకోను, బట్ ఈ ఫిలింని సపోర్ట్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ నాగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లెనిన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ 100th ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో